వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. సూలూరుపేట పట్టణ టీడీపీ అధ్యక్ష పదవి బాధ్యతలను ఆకుతోట రమేష్ కి అప్పగించడంపై పార్టీకి పూర్తి విశ్వాసం ఉందని టీడీపీ ఇన్ఛార్జ్ నిలవెల సుబ్రహ్మణ్యం తెలిపారు. శనివారం స్థానిక నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలోనూ టీడీపీకి అండగా నిలిచి అంకిత భావంతో పనిచేసిన నాయకుడిగా ఆకుతోట రమేష్ సేవలు అభినందనీయమని కొనియాడారు. పార్టీ అభివృద్ధి, కార్యకర్తల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ఆకుతోట రమేష్ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారని, ఆయన నాయకత్వంలో పట్టణ టీడీపీ మరింత బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో సక్రియంగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీని విజయ పథంలో నడిపించేందుకు సమిష్టి కృషి అత్యవసరమని, నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. పెద్దలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో నేను సూలూరుపేట నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉంటే నాతో మొట్టమొదటి నడిచిన వ్యక్తి సోదరుడు ఆకుతోట రమేష్ గారు. ఆయన పరిపాలనలో, ఆయన పార్టీలో ఎంతో సీనియర్గా ఉన్నా ఆయన అనుభవాలు మనకు బాగా పనికొస్తాయి, పార్టీని సక్రంగా నడపగలడని చెప్పని భావించి ఆయనతోటి మేమందరం నడవడం కూడా జరిగింది. 2020లో ఆయన్ని పట్టణ అధ్యక్షుడిగా నియమించినప్పుడు కొంతమంది ఆయన ఏం చేయగలడనో ఏదో కొన్ని మలగులాలు పడ్డారు. అయినా నాకు ఆయన నాయకత్వం మీద, ఆయన యొక్క స్కిల్స్ మీద పూర్తి నమ్మకం ఉండాలని ఆ రోజు ఆకుతోట రమేష్ గారిని సూలూరుపేట పట్టణ అధ్యక్షుడిగా చేయడం జరిగింది. మరి నేను ఏ విధంగా అయితే నమ్మాను, నా నమ్మకాన్ని ఒమ్మి చేయకుండా కష్టపడి పనిచేసి పార్టీ కేడర్ని ఒక్కొక్కరుగా ఇటుకరాయి పేర్చినట్టు పేర్చుకొని ఈరోజు 2024 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో డాక్టర్ విజయశ్రీ గారు క్యాండిడేట్ అయ్యి గెలిస్తే, పెద్దలు కొండేపాటి గంగాప్రసాద్ ఆధ్వర్యంలో ఎక్కడ ఈ నియోజకవర్గంలో ఏ మండలంలో ఆయన మెజారిటీ సుమారు 9,000 పైసలకు ఓట్లు తీసుకొచ్చిన ఘనత ఆకుతోట రమేష్ గారు వచ్చింది. మరి ఆ రోజే నిర్ణయం చేసుకున్నాం, నేను గంగాప్రసాద్ గారు సరైన పదవి, మంచి పదవి ఇవ్వాలా, ఆయనకు మంచి గుర్తింపు ఇవ్వాలని. మరి మేమందరం ఇది అనుకొని ఆయనకి ఏఎంసీ చైర్మన్గా 3 మండలాలకి, ఎందుకంటే రైతులతో కూడా కొద్దిగా ఉంటే బాగా ర్యాపోర్ట్ పెంచుకొని పార్టీకి ఉపయోగపడతాడు, ఆ రైతులను కూడా పార్టీకి దిశగా తీసుకొస్తారని నమ్మకంతో మేము పనిచేసాం. మరి అనుకోకుండా దేవుడు మళ్ళీ ఆయనకు ఒక అవకాశం ఇచ్చారు పట్టణ అధ్యక్షుడిగా. నాకు పూర్తి విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, ధైర్యం ఉంది. రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఆయన నాయకత్వంలో, మరి అదేవిధంగా కొండేపాటి గంగాప్రసాద్ గారి ఆధ్వర్యంలో, పెద్దలు నారా చంద్రబాబు గారి ఆశీస్సులతో, విజయలక్ష్మి గారి సారథ్యంలో తప్పకుండా, విజయశ్రీ గారి సారథ్యంలో తప్పకుండా మనం 100కి 100 పాళ్ళు మున్సిపాలిటీ కైవసం చేసుకునేదానికి ఆయన ముందుగా ఉంటారని చెప్పి నాకు పూర్తి విశ్వాసం ఉంది. మేమందరం కూడా కొండేపాటి గంగాప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో మేమందరం పయనిస్తాం. ఆయన మాకు అన్ని విధాల పూర్తి అండదండలు. ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు 2019 నుంచి 2020లో మన ఎక్స్ ఎంపీ, ఎక్స్ ఎమ్మెల్యే, మన
ప్రియతమ నాయకుడు నెలవల సుబ్రహ్మణ్యం గారిని ఇన్ఛార్జిగా పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ 4 సంవత్సరాలు కూడా ఎంతో ఇబ్బందులు పడ్డాము. పోలీస్ కేసులని ఇంకోటని కార్యకర్తలందరూ కూడా మనోధైర్యంతో 4 సంవత్సరాలు నాతో కలిసి పనిచేశారు. ప్రతి వార్డులో కూడా సైనికుల్లాగా శాసనసభ ఎన్నికల్లో పనిచేసి ఎక్కడా లేని మెజార్టీ, ఎప్పుడూ లేని చరిత్రలో సూర్యాపేట పట్టణంలో 9,000 పైగా రావడం, అందులో ప్రతి బూత్లో కూడా మెజార్టీ రావడం, దీని అందరికీ కూడా పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు మరియు మాకు కొండేపాటి గంగాప్రసాద్ గారు మాకు అన్ని విధాల ఎలక్షన్లో దగ్గరుండి ఎక్కడ ఏ విధమైన లోటు లేకుండా ప్రతి కార్యకర్తను అందరినీ సమైక్య చేసి, అదేవిధంగా మన నెలవల సుబ్రహ్మణ్యం గారంటే గతంలో ఎమ్మెల్యేగా చేసి ఉన్నాడు. ఆయన అనుభవాలన్నీ మాకు ఉపయోగపడ్డాయి. ప్రతి కార్యకర్త ధైర్యంగా ముందుకొచ్చి ఆ రోజు ఎలక్షన్లో పనిచేశాం. మన ఎమ్మెల్యే గారు విజయశ్రీ గారు 3 నెలల్లో క్యాండిడేట్ డిక్లేర్ అయిన తర్వాత ప్రతి కార్యకర్త కూడా ఎంతో ఉత్సాహంగా, మొట్టమొదటి మహిళ మనకి చాలా గొప్పగా మనందరికీ దగ్గరగా పనిచేస్తుంది అని గంగాప్రసాద్ గారు అయితేమి, జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా మొదటి లిస్టులో ఇవ్వడం కూడా మాకందరికీ కూడా అది చాలా గొప్పగా ఉండింది. అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా అందరితో ఒక ఎమ్మెల్యేగా హోదా కాకుండా ఒక సామాన్య మహిళగా మా అందరితో ఒక చెల్లిలాగా అందరినీ కలిసిమెలిసి పనిచేస్తున్నారు. వాళ్ళు నిజంగా మా పార్టీకి అది ఒక అదృష్టం. గంగాప్రసాద్ నాయకత్వంలో, అదేవిధంగా ఇన్ఛార్జి గారు ఆదేశాలతో, ఎమ్మెల్యే గారి సహకారంతో మేమందరం ఇంకా ముందుకు నడిచి రాబోయే మున్సిపల్ ఎలక్షన్ కూడా సమైక్యంగా పోరాడి విజయం సాధిస్తామని తెలియజేస్తున్నాం. కడప జిల్లా భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నాపై నమ్మకం ఉంచి నన్ను వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా నియమించిన పెద్దలకు, నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, నా నియామకానికి అండగా నిలిచిన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారికి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పడతల సురేష్ గారికి, కడప జిల్లా బీజేపీ అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి గారికి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ గారికి, ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి, రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల శశిభూషణ్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారికి మరియు ఇతర రాష్ట్ర జిల్లా నాయకత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పార్టీ సిద్ధాంతాలను జన బాహుళ్యంలోకి, ముఖ్యంగా దళిత వాడల్లోకి తీసుకెళ్లడమే నా లక్ష్యం. అణగారిన వర్గాల సంక్షేమం కోసం, పార్టీ బలోపేతం కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. మీ డాక్టర్ పుటిక వెంకటరమణ, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు, వైఎస్ఆర్ కడప.